హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ యష్మర్త క్రియేటివ్ న్యూస్. ఫస్ట్ నా ఛానల్ చూడతా లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్. లైక్ షేర్ మర్చిపోతే లైక్ చేస్తే ఇంకొంతమందికి నా వీడియోస్ రీచ్ అవుతాయి. సో ఇప్పుడు కళ్యాణ్ గురించి తన గురించి లేటెస్ట్ న్యూస్ ఏంటో చూసేది. యాక్చువల్గా కళ్యాణ్ గురించి లేటెస్ట్ న్యూస్ ఏంటంటే కళ్యాణ్ తన ఆల్బమ్ వస్తుంది కదా, దాని గురించి ప్రమోషన్ సుమంత్ గారితో ప్రమోట్ చేశాడు. అదైతే చాలా డిఫరెంట్గా ఉంది. అంటే సుమంత్ వచ్చేసి ఒక మూవీ రిలీజ్ అవబోతుంది అనమాట, న్యూటన్ థాడ్లా అని చెప్పి. ఆ ప్రమోషన్ది చూడకపోతే జస్ట్ బ్రీఫ్గా చెప్తున్నాను. ఆ ప్రమోషన్ ఏంటంటే సుమంత్ వచ్చి కూర్చొని ఒక తెలియని వ్యక్తిది ఆనవాళ్ళు అంటే గుర్తులు చెప్తాను. సో దానితో ఒక డ్రా చేయమని చెప్తాడు, ఒక డ్రాయింగ్ డ్రా చేయమని చెప్తే డ్రా చేస్తాడనమాట. కళ్యాణ్ డ్రా చేసిన తర్వాత ఏది నువ్వు డ్రా చేసి చూపించంటే చూపిస్తే నిజమే రుజువైంది అని చెప్పి అంటాడనమాట. అంటే అది వచ్చేసి ఆల్బమ్ టైటిల్. సో ఇంతకీ ఎంతకీ ఇస్తావు నాకు ఇది అంటే 105 అంటాడు. 105కి ఇప్పుడు ఏం రావట్లేదు కదంటే, అదేంటి సార్ ఎందుకు రాదు, న్యూటన్ థాడ్లా అని చెప్పి సినిమా చూడొచ్చు అంటే అప్పుడు అంటే న్యూటన్ థాడ్లా అనేది ఇప్పుడు మన సుమంత్ గారిది రిలీజ్ అవుతున్న మూవీ. సో అట్లా ప్రమోషన్ అయిందనమాట. అంటే ఇట్లా ప్రమోట్ చేయడం కూడా చాలా డిఫరెంట్గా ప్రమోట్ చేశారు. ఇదే కాకుండా ఇప్పుడు అగ్ని పరీక్షకు సంబంధించి కూడా మన కళ్యాణ్ ప్రమోట్ చేశాడు. అంటే ఆ ప్రమోషన్ ఎట్లా ప్రమోట్ చేయడం అంటే ఒక అడ్వర్టైజ్మెంట్ లాగా ఇచ్చాడు కదా. నాకు ప్రొఫెషన్ బాగానే ఉంది, బట్ మరి ప్యాషన్, అందుకనే నేను కష్టపడి ఎట్లా ఎంటర్ అవ్వాలని చూసి లాస్ట్కి వచ్చి నేను ఇంకా బిగ్ బాస్కి వచ్చాను. అంటే అగ్ని పరీక్షకి సెలెక్ట్ అయ్యాను. అగ్ని పరీక్ష సెలెక్ట్ అయిన తర్వాత ఇంకా బిగ్ బాస్లోకి రావడానికి నేను చాలా అంటే వాళ్ళు ఇచ్చినవన్నీ చేసి చాలా కష్టపడ్డాను. తర్వాత బిగ్ బాస్లోకి వచ్చాను. బిగ్ బాస్లోకి వచ్చిన తర్వాత ఇంకా మీరే చూసారు, నేను ఆడిన గేమే కావచ్చు, నేను బిహేవ్ చేసిన విధానం అదంతా మీకు నచ్చి నన్ను విన్నర్ని చేశారు. సో ఇదంతా ఇప్పుడు మనం ఏదైనా సాధించాలంటే మనకు కావాల్సింది మనలో మనకి మన మీద మనకి నమ్మకం ఉండాలి, ప్లస్ పట్టుదల ఉండాలి. ఏదైనా అవి ఉంటే మనం ఏదైనా సాధించవచ్చు అన్నట్టు చెప్పాడనమాట. సో అంటే ఇప్పుడు మనకి వస్తున్న లేటెస్ట్ న్యూస్ ప్రకారం బిగ్ బాస్ బజ్కి హోస్ట్ మన కళ్యాణ్ పడాలా అంటున్నారు. యాక్చువల్ కళ్యాణ్ పడాలైనా అనే కూడా అనిపిస్తుంది. ఎందుకంటే తను ఇప్పుడు తన ఫేస్ కట్ అబ్జర్వ్ చేస్తే ఒక పెద్ద తరహాగా ప్లస్ డిఫరెంట్‌గా, అంటే ఇప్పుడు ఒక అడ్వర్టైజ్‌మెంట్ చూసాం కదా. ఆ అడ్వర్టైజ్‌మెంట్ ఎట్లా ఉన్నాడు, పైకి హెయిర్ కట్ కూడా పైకుండి ఒక గడ్డం పెట్టుకొని, అంటే 'బిగ్ బాస్' బజ్‌కి హోస్ట్‌గా ఎట్లా ఉండాలో కరెక్ట్‌గా అట్లా ఉన్నాడు అన్నట్టు నాకైతే అనిపించింది. అంటే శివాజీ గారు వస్తున్నారని చెప్పి అన్నారు కదా. అంటే ఇప్పుడు శివాజీ గారిది ఎక్కడ కూడా లేదు. 'బిగ్ బాస్' బజ్ హోస్టు కళ్యాణే అని చెప్పి ఒక న్యూస్ కూడా వైరల్ అవుతుంది. అంటే ఇప్పుడు 'బిగ్ బాస్' సీజన్ 10లో ఎవరొకళ్ళని ఒక పార్ట్‌గా చేయాలని చెప్పి అనుకున్నారు. ఇప్పుడు తనూజకి కుదరట్లేదు. అంటే తన మూవీస్‌లో అయినా కావచ్చు, వెబ్ సిరీస్‌లో అయినా కావచ్చు, సీరీస్‌లో అయినా కావచ్చు, ఇట్లా వాటిలో కొంచెం బిజీగా ఉండటం వల్ల తనకు కుదరట్లేదు కాబట్టి కళ్యాణ్ పడాలని ఇప్పుడు 'బిగ్ బాస్' బజ్‌లో, అంటే 'బిగ్ బాస్‌లోనే ఒక పార్ట్ కాబట్టి 'బిగ్ బాస్' బజ్‌లో పెట్టేశారు. వాళ్ళకి టీఆర్పీ రేటింగ్ కోసం ఇది పెట్టారంటున్నారు. ఆఫ్‌కోర్స్ టీఆర్పీ రేటింగ్ కోసమే కదా ఏమైనా చేసేది. సో టీఆర్పీ రేటింగ్ కోసం పెట్టినా తను పెట్టారు కాబట్టి ఈసారి ఇది కూడా సూపర్ హిట్ అవుతుందని చెప్పి టాక్. ప్లస్ నిఖిల్ కావ్యల గురించి లేటెస్ట్ న్యూస్ ఏంటంటే, నిఖిల్ వచ్చేసి ఇప్పుడు ఒక వెబ్ సిరీస్ చేయబోతున్నాడు. ఆల్రెడీ 'విక్రమ డ్యూటీ' చేస్తున్నాడు. ఆ 'విక్రమ డ్యూటీ'తో పాటు ఇంకో వెబ్ సిరీస్ ఆఫర్ వచ్చిందట. అదే చేయబోతున్నాడు. నిఖిల్ కావ్యాలకి కలిసి ఇద్దరికి ఆఫర్లు వస్తున్నాయట. బట్ నిఖిల్ అయితే ఇంతవరకు ఆఫర్‌ని యాక్సెప్ట్ చేయాలా. కావ్య అయితే ఏవైనా చేయడానికి యాక్సెప్ట్ చేస్తుంది. ఎందుకంటే తను కెరియర్‌లో చాలా ముందుకు వెళ్ళాలి అని చెప్పి చాలా స్ట్రాంగ్‌గా తన కెరీర్ గురించే ఎక్కువ బిల్డప్ చేసుకొని చెప్పి ట్రై చేస్తుంది. ఆఫ్‌కోర్స్ మన నిఖిల్ కూడా కెరీర్ గురించి ఆలోచిస్తున్నాడు. ఎంత ఆలోచించినా కూడా తనతో చేయడానికైతే ఇప్పటివరకు అయితే యాక్సెప్ట్ చేయలేదట. బట్ చూడాలి. తను యాక్సెప్ట్ చేసి ఇద్దరు కలిసి ఒక వెబ్ సిరీస్ మనం చూడొచ్చు అనమాట. ప్లస్ కావ్యకి వచ్చేసి ఒక మూవీ ఆఫర్ వచ్చింది కదా. ఆ మూవీ కూడా బిగ్ బాస్‌లోకి వస్తుందంటున్నారు. బిగ్ బాస్‌లోకి వచ్చి అయిపోయిన తర్వాత ఆ మూవీ స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎందుకంటే బిగ్ బాస్‌లోకి వచ్చిన తర్వాత ఆ క్రేజ్ వేరుగా ఉంటుంది కదా. ప్లస్ మనకు తనూజకి వచ్చినంత కెరీర్ కావ్యకి వచ్చిందంటే ఇంకా అసలు చెప్పాల్సిన పర్లేదు. తన కెరియర్ పీక్‌లోకి వెళ్ళిపోతుంది. బట్ చూడాలి. వచ్చిన వాళ్ళందరూ వచ్చినంత క్రేజ్ రావాలని లేదు. సో కళ్యాణ్ వచ్చేసి కళ్యాణ్ తనుజ ఇద్దరిది ఒకేసారి రిలీజ్ అవబోతుందంట ఆల్బమ్ సిరీస్. సో ఇది లేటెస్ట్ అప్డేట్స్. నెక్స్ట్ వీడియో. బై.